దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. నీ కంటిలోనున్న ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయాలా. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నోరారా చెప్పిన మాట ఏంటి అంటే, నీది నువ్వు ఎందుకు చూసుకోవడం లేదు? నీ కంట్లో నలుస్తుంది కదా, అది ఎందుకు చూసుకోవడం లేదు? అది ఎందుకు తీసివేసుకోవడం లేదు? అది అలాగే పెట్టుకుని కూర్చొని వాళ్ళలో ఏముంది వీళ్ళలో ఏముంది అని ఎందుకు చూసుకుంటా ఉన్నావు? అది నీ పని కాదు కదా. నీ పని ఏంటి అంటే నీలో ఏముందో నువ్వు చూసుకోవడం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఎడల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. ఇక ఆ ప్రేమని ఎలా వర్ణించాలో నా వల్ల కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం సాక్షిగా అది ఎంతో ప్రేమై ఉంది. దేవునికి స్తోత్రం. అది శాశ్వత ప్రేమై ఉంది. అది నిజమైన ప్రేమై ఉంది. ప్రాణం పెట్టిన ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు కూడా దేవునికి ప్రశస్తమైన వారే. ఎందుకంటే ఒక్కరి కన్నులాగా ఇంకొకరి కన్ను ఉండదు. మనకి కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మన కన్ను చూస్తారు. తర్వాత ఒకళ్ళ ఏలు ముద్ర లాంటిది మరొకరికి ఉండదు. ఇంత ప్రత్యేకంగా, ఇంత విశేషంగా, ఇంత గొప్పగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు యెషయా గ్రంథం 49:15 అంటున్నాడు, 15-16 వచనాల్లో, నేను నిన్ను ఎందుకు మర్చిపోతాను? ఈ లోకంలో ఉన్న తల్లులు తమ చంటి పిల్లలను మర్చిపోవడం అసంభవం. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారాలన్నీ కూడా నా ఎదుట ఉన్నాయి అంటున్నాడు. మనం సంపూర్ణంగా దైవాధీనంలో ఉన్న దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో, ఎక్కడ నివసిస్తున్న మనుష్యులైనా మనిషి అన్నవాడు దేవుని ప్రేమలో ఉన్నాడు. వారిలో దేవుని ఆత్మ ఉంది. వారు దేవుని రూపంలో, దేవుని పోలికలో చేయబడ్డారు. వారందరి ఎడల దేవుడు మిక్కటమైన ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకనే చూడండి, అపోస్తుల కార్యం మనం 13వ అధ్యాయంలో చూస్తే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మనుషుల కొరకు ఏమేం చేస్తున్నాడో ఎంతో వివరంగా, విపులంగా తెలియజేశాడు. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 14వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, లుస్త్రా అనే ఒక ఊరు వెళ్ళాడు అపోస్తులుడైన పౌలు. అక్కడ బలహీనమైన కాళ్ళతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు లేవలేడు, నడవలేడు, నిలబడలేడు కూడా. అలాంటి వ్యక్తిని చూడగానే పాపం చాలా జాలి కలిగింది అపోస్తులుడైన పౌలుకి. వెంటనే అతని కొరకు ప్రార్థన చేయగానే చక్కగా 2 కాళ్ళలోకి బలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బలము రాగానే అతడు చక్కగా నడుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఈ ఆశ్చర్యాన్ని చూసిన ఊరి ప్రజలు ఈయనే దేవుడేమో అనుకుని పరిగెట్టుకుని వచ్చి పౌలు మీద బర్నబా ఉంటే ఇద్దరిని ఏం చేశారు అంటే వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పి దండలేయడం మొదలెట్టారు. వాళ్ళకి పశువులను వధించడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు గట్టిగా బట్టలు చింపుకుని, అయ్యా ఇంత పిచ్చి పని చేయకండి, మేము కూడా మనుషులమే. మేము కూడా ఎవరో మనుష్యులమే. మేము చేసింది ఎలా చేయగలిగామంటే దేవుని పేరట చేయగలిగామంతే. మేమేమి ఆకాశం నుంచి ఊడిపడ్డా దేవుళ్ళం కాదు. మీరు అలా చేయకూడదు. దేవుడు ఆకాశం అందున్నాడు. ఆయనకి మానవులంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుడే, హిందూ అయినా, ముస్లిం అయినా, దేవుడే లేడని చెప్పే నాస్తికుడైనా అందరికీ మేలు చేస్తున్నవాడు ఎవరు అంటే దేవుడు. ఈ దేవుడు మేలు చేస్తున్నాడని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. కానీ మానవులందరికీ దేవుడు ఆహారం ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు,
మేలులు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనుషులందరూ తన ఆత్మ, వాళ్ళలో ఉన్నది ఆయన ఆత్మ, వాళ్ళలో ఉన్నది ఆయన రూపం, వాళ్ళందరూ దేవుని పిల్లలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు వాపోతున్నాడు. ఎద్దుకి తన కామందు తెలుసు, గాడిదకి సొంతమని దొడ్డు తెలుసు, కానీ మనుషులు దేవుని గురించి తెలుసుకోలేకుండా నాశనం అయిపోతున్నారు అంటున్నాడు. చూడండి, ప్రతి జంతువులో దేవుడు ఈ ప్రేమను పెట్టాడు, ఈ లక్షణాలు పెట్టాడు. ఎద్దు ఎవరు తన్ని పెంచి పోషిస్తున్నారో, ఎవరి దగ్గర తన పెరిగిందో ఆ కామంది దగ్గరికి వెళ్ళిపోతుంది, అంతే. గాడిద కూడా అంతే. ఇప్పుడు చూడండి, కుక్కల్ని పెంచుకుంటారు, ఆ కుక్కని ఎంత దూరంలో వదిలేసినా మళ్ళీ తిరిగి తన యజమాని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలాగా పశువులకి జ్ఞానం ఉందే, మనుషులకి ఎందుకు ఈ జ్ఞానం లేదని దేవుడు వాపోతున్నాడు. ఎందుకంటే మనుషులు, నన్ను పుట్టించిన దేవుడు ఎవరు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఎవరు, ఇంత చక్కగా ఈ 12 గంటలు పగల్లో ఉంటున్నాను, 12 గంటలు రాత్రుల్లో ఉంటున్నాను, ఇదంతా ఇంత చక్కటి వాతావరణం, ఇవన్నీ సృష్టించిన దేవుడు నన్ను ఎవరు నడిపిస్తున్నారు, నేను అసలు దేవుని దగ్గరికి నేను ఎందుకు చనిపోతున్నాను, చనిపోతే నేను ఎందుకు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను, ఇలాంటి ఆలోచనే లేకుండా ఒక పనికిమాలిన ఎర్రితనముతో, బుద్ధిహీనతతో నడుచుకుంటున్నారు. ఎవ్వరు కూడా దేవుని గురించి ఆలోచించకుండా వాళ్ళ తాత ముత్తాతలు ఏం చెప్పారో ఇక దాని వెంబడే, అసలు ఏంటి నేను చేస్తున్నది, ఇది కరెక్టేనా, ఇది తప్ప, ఇది ఒప్ప అని ఆలోచించే వాళ్ళు కూడా లేరు. దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన అవివేక హృదయంతో ఉన్నారట. అందుకనే ప్రజలకి అంధకారం వచ్చేసిందట. ప్రజలకి ఏమొచ్చింది? అంధకారం వచ్చింది. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేసిన దేవుడు ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడై ఉన్నాడు. రెండోది, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. మూడవదిగా, ఆయన ఎంత పరిశుద్ధుడో అంత శక్తిమంతుడు, ఎంత శక్తిమంతుడో అంత ప్రేమ గలవాడై ఉన్నాడు. దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మానవులమైన మనలో ఆ రవ్వంతా ఆయన రూపంలో పుట్టాం కాబట్టి ఆ కొంచెం ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. దేవునిలో నుండే మాకు ఈ లక్షణం వచ్చింది. కాబట్టి ప్రతి వారు కూడా ఒక దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డలో కూడా దైవ ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందరికీ దేవుడు అందరి ఎడల కృపని, కనికరాన్ని, చాలిని చూపిస్తున్నాడు. కానీ మనుషులు దేవుని తెలుసుకోలేకపోతున్నారు. అందుకని దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి, వారికి సువార్తను అందించాలి. ఏ రీతిగానైనా వాళ్ళు తండ్రి ఒడిలోకి వాళ్ళని చేర్చాలి, నిజమైన దేవుళ్ళలోకి వారిని రప్పించాలి. సత్యాన్ని, నిజాన్ని వాళ్ళు తెలుసుకునేటట్లుగా మనం ప్రయాసపడాలి. మనం అన్యుల్లాగే వండుకోవడానికి, తినడానికి, పని చేసుకోవడానికి ఇదే మన జీవితం కాదు. ఈ రోజంతా నువ్వేం చేసావంటే తిన్నాను, పడుకున్నాను. అన్యసనుల పద్ధతులు మనం చూస్తే వాళ్ళు ఈ రోజంతా, అమ్మ ఏం చేసావమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఈ దినాన్న నువ్వేం చేసావు అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి కోసమే వాళ్ళు తాపత్రయపడతారు. ఇక్కడ డబ్బు గడించుకోవడానికి, ఇక్కడ పేరు సంపాదించుకోవడానికి, ఇక్కడ హోదాలు సంపాదించుకోవడానికి, దీని కొరకే ప్రయాసపడతారు. కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పలేరు. మనమైతే దేవుని బిడ్డలుగా ఏదో ఇక్కడ తినడం, పడుకోవడం, పని చేసుకోవడం, అవి ఇవి కొనుక్కున్నాం, ఇవన్నిటితోటి మనం మన జీవితాన్ని ముగించకూడదు. దేవుని బిడ్డలారా, ఒక రోజు మన జీవితంలో వచ్చింది అంటే ఈ రోజంతా నేను నా దేవుణ్ణి స్తుతించాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అనేకులు నా వలే దేవుణ్ణి తెలుసుకొని మోక్షం చేరాలని నేను వారి కొరకు ప్రార్థించాను, వారికి వెళ్ళి సువార్తను ప్రకటించాను అని చెప్పినప్పుడు మనము జ్ఞానులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అన్యుల్లాగా మనము ఇక లేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోండి. హల్లెలూయా. ఇక్కడ మనము 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీవు ఎలా ఉన్నావో నువ్వు ఒకసారి చూసుకో, నువ్వు ఒకసారి గమనించుకో. ఏదైనా నీలో లోపం ఉంటే అది తీసివేసుకోవడానికి నువ్వు రెడీ అయిపో. ఇది దేవుడు ఆయన పిల్లలమైన మనకిస్తున్న పిలుపు. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వచ్చేస్తాం. అన్యులుగా ఉన్న మనము దేవుని దగ్గరికి ఆయన కృపను బట్టి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన అమూల్యమైన రక్తం చేత మనం కడగబడ్డాం. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ చేత మనం నింపబడ్డాం. ఇప్పుడు మనం దేవునికి మరీ సమీపంగా అయిపోయాం. ఇంకా అన్యులు లోకములో దూరంగా దేవుడికి బ్రతుకుతున్నారు, కానీ మనం దేవుని ఒడిలో కూర్చున్న వారిగా ఇప్పుడు మన జీవితాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నివాసం ఎక్కడ? తండ్రి ఇంటిలో, దేవుని ఒడిలో. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఎల్లప్పుడూ కలిసి ఉండే జీవితాలు మనవి. మనం ఒంటరి వారం కాదు, మన అనాథలం కాదు, మనం దిక్కులేని వాళ్ళం కాదు, మనం పనికి మాలిన వాళ్ళం కాదు. మనం దేవుడు మనం కలిసి ఉండే గొప్ప జీవితంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకి దేవుడు దొరికాడు, దేవుడికి మనం దొరికాం. ఇప్పుడు ఆయన్ని మనల్ని విడదీసే వాళ్ళు ఎవరు లేనే లేరు. ఈ గొప్ప అనుబంధాన్ని, దేవుడితో మనకు కలిగిన ఈ బాంధవ్యాన్ని, దేవుడితో మనకు కలిగిన ఈ సమాధానాన్ని ఏ నరుడు కూడా వేరు చేయలేడు. పాతాళంలోని దెయ్యాలన్నీ వచ్చినా కూడా మనల్ని, మన తండ్రిని వేరు చేయలేని గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాం. అందుకని మనం ఊ అన్నా కూడా దేవుడు వినేస్తున్నాడు, ఆ అంటే దేవుడు వినేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతీది దేవుడు వినేస్తున్నాడు. ఆఖరికి మన లోపల మనం ఆలోచించేది కూడా దేవుడు చూస్తున్నాడట. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. హల్లెలూయా. ఆయనకి మనం చేరువైపోయాం కాబట్టి ఇక మనం ఏం చేస్తున్నా, ఏమి వింటున్నా, ఏం చూస్తున్నా అన్నీ దేవుడు, పూర్తిగా దేవుడు ఆయన పిల్లలమైన మన మీద అంత ప్రేమ పెట్టుకోవడమే కాదు, అంత శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, నిన్ను నీవు కూడా గమనించుకోవాలి, నిన్ను నీవు కూడా చూసుకోవాలి అని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించండి. ఏదో వాగేస్తున్నాను, ఏదో మాట్లాడేస్తున్నాను, ఏదో ఆలోచించేసుకుంటున్నాను, ఏదో తలంచుకుంటున్నాను, ఏదో అన్న బ్రతుకొద్దు మనకి. నీవు నా మందిరం, నేను నీలోనే వాసం చేస్తున్నాను. నీవు నా కొడుకువి, నువ్వు నా కూతురువి, నీ ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాను. అనేక బహుమానాలతో నేను ఎదుర్కోబోతున్నాను. అనేక బహుమానాలు నేను నీకు దాచిపెట్టి ఉంచాను, సిద్ధపరిచి ఉంచాను. నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉండబోతున్నావు. నిత్యం యుగ యుగాలు నా మహిమలో జీవించబోతున్నావు. కాబట్టి నీ విషయంలో నువ్వేం చేసుకోవాలి? శ్రద్ధగా గమనించుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఏ విషయాల్లో గమనించుకోవాలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. హల్లెలూయా. నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు కూడా పక్క వాళ్ళతో, ఈ పక్క వాళ్ళతో, ఆ పక్క వాళ్ళతో ఏదో మాట్లాడుకోవడానికో, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోవడానికో, పరధ్యానంగా ఉండడానికో, లేకపోతే ఎందుకో వచ్చానులే, ఎందుకో పోతున్నానులే అనే రీతిగా నీ ధోరణి ఎంత మాత్రం ఉండకుండా జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే ఎవరిద్దరు ముగ్గురు నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యకి ఎవరు వస్తున్నారు చెప్పండి? దేవాది దేవుడు ఇక్కడ సింహాసనాసీనుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించవలసింది ఏంటి అంటే, మందిరానికి వచ్చేటప్పుడు ప్రభు ఉన్నాడు ఇక్కడ, ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన వెలుగు ఎక్కడ ఉంది, ఆయన అభిషేకం ఉంది, ఆయన నన్ను దీవిస్తున్నాడు, ఆయన నన్ను ముట్టుకుంటున్నాడు, ఆయన నన్ను స్పర్శిస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నా ఆరాధనలు వింటున్నాడు, అంగీకరిస్తున్నాడు, నా ప్రార్థనలకి జవాబిస్తున్నాడు అని ప్రతి వారు గమనించి గుర్తించాలి. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, నీవు ఎక్కడ చూసుకోవాలంటే మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళుతున్నావని గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏదో లాస్ట్లో ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, కొందరైతే పాస్టర్ గారికి కనబడాలని వస్తారు. దేవుని బిడ్డలారా, నీవు ఇక్కడ దేవుడు ఉన్నాడు, నన్ను దీవిస్తాడు అని గుర్తించి గ్రహించగలిగితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. తరువాత చూడండి, లూకాసు సువార్త 11వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నీలో ఉండి వెలుగు చీకటి ఇవ్వకుండా చూచుకో. అందుకనే 33వ వచనములో అంటున్నాడు, నీవు దీపాన్ని వెలిగించావు కాబట్టి అది చాటుమాటు ఉండకూడదు, కొంచెం కింద ఉండకూడదు, లోపలికి వచ్చి వారికి వెలుగిచ్చడకు దీపస్తంభం మీదనే ఉండాలి. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలారా, మన అందరినీ దేవుడు వెలిగించాడు, మన ఆత్మదీపాలు వెలిగాయి. యేసయ్యను ఎప్పుడు నమ్ముకున్నామో ఆయన వెలుగు మనలోకి వచ్చింది. మన మృతతుల్యమైన ఆత్మ ఏమైంది? జీవించింది. ఇప్పుడు మనం దేవుడు యొక్క వెలుగు కలిగి ఉన్నాం. అయితే ఈ వెలుగు అందరికీ కనబడేటట్లు చూడాలట. అందరికీ నువ్వు క్రైస్తవుడు అని తెలియాలి, నువ్వు దేవుని బిడ్డవని తెలియాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియాలి, దేవుడు నిన్ను రక్తం పెట్టి రక్షించాడు అని తెలియాలి, దేవుడు నీకు మోక్షం ఇస్తున్నాడు అని తెలియాలి, ప్రతిదినం నీ జీవితాన్ని ఆయన నడిపిస్తున్నాడు అని తెలియాలి. అందరికీ ఇది తేట తెల్లగా తెలియబడవలసిన విషయం. దేవునికి స్తోత్రం. ఇది ఏది కూడా మరుగుగా ఉంచడానికి వీల్లేదు. ఏది కూడా నీ రక్షణ అనేది చాటుమాటున ఉండిపోకూడదు. అందుకనే ప్రతి వారు కూడా నేను దేవుని బిడ్డని అని తెలియచేయబడినట్లుగా మన ప్రవర్తన, మన క్రియ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మనం తేట తెల్లగా చెప్పవలసిన వారమై ఉన్నాం, నేను దేవుని బిడ్డని. అందుకని నీ చీకటి, నీ వెలుగు చీకటి కాకూడదు అంటున్నాను. ఏదో చాటుగా మాటుగా ఉండడం కాదు, నీవు ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా ధైర్యంగా నిలబడాలి. దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డను నేను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాలో నివాసం చేస్తున్నాడు. ఈ సత్యాల్ని లోకానికి అందించవలసిన వారిగా మనము జీవించాలి. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చెయ్యకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. హల్లెలూయా. ఎవరు పవిత్రులుగా ఉండాలో వాళ్ళే పవిత్రంగా ఉండడానికి కూడా రోజు చూసుకోవాలి. ఈ రోజంతా పవిత్రంగా ఉన్నానా, ఈ రోజంతా మంచిగా ఉన్నానా, ఈ రోజంతా నీతిగా ఉన్నానా, ఎక్కడైనా మాట తప్పానా, ఎక్కడైనా తలంపులు తప్పానా, ఎక్కడైనా ఊహలు తప్పానా. ఈరోజు ఉదయం ఇందాక పాటలు పాడిన పిల్లలు నేను రాసిన ఒక పాట పాడారు, అనుక్షణం నీతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుక్షణం నీతోనే ఉండాలి. ఒక్క ఊహ ఏదైనా తప్పిపోయానా, ఒక్క మాటలో ఏదైనా తప్పిపోయానా, నా ఆలోచనలో ఏదైనా తప్పిపోయానా అని మిమ్మల్ని మీరే పవిత్రంగా చూసుకోండి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత చూడండి లూకాసు సువార్త 8వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును, గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకునుడని చెప్పెను. హల్లెలూయా.
వినడం విషయంలో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుని మాటలు ఏమి విన్నాను, దేవుని మాటలు నాలోకి ఎన్నొచ్చాయి, లోకపు మాటలు ఎన్నొచ్చాయి, ఇది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం. పొద్దస్తమాను ఎవరో చెప్పిన సోది వినడంలోనే చాలామంది సమయం వృధా అయిపోతుంది. వీళ్ళు చెప్పిన సోదిని వింటానే రోజంతా వ్యర్థపరుచుకునే వాళ్ళందరూ ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీవేం చేయాలి అంటే నువ్వు వినడం విషయంలో కూడా నువ్వు ఏది వింటున్నావో జాగ్రత్తగా చూచుకో అంటున్నాడు. ఈరోజు నేను ఎంత వాక్యం విన్నాను, ఎన్ని దేవుని మాటలు విన్నాను, ఎన్ని దేవుని మాటలు, మంచి మాటలు విన్నాను. ఈ విషయంలో కూడా నీ జీవితంలో నువ్వు చూసుకోవాలంటున్నాడు. తరువాత చూడండి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడనో మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనడి. హల్లెలూయా. నేనే అని అనేకులు వస్తారు, మిమ్మల్ని ఎవ్వరూ మోసపరచకుండా చూసుకోండి. దేవుడు, యేసు దేవుడని ఒప్పుకోని వాడు ఎవడైనా సరే దేవుడికి విరోధి, క్రీస్తు విరోధి. యేసు దేవుడు అని చెప్పకుండా నీకెన్ని మంచి మాటలు చెప్పినా కూడా నువ్వు వినకూడదు. అందుకనే ఎవరైనా కూడా నిన్నెవ్వరూ మోసపరచకుండా చూసుకోవాలంట. అందుకని మనం ఎవరిని నమ్మామంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే యేసు ప్రభుని కాదు, సిలువ వేయబడి రక్తం కాచిన యేసయ్యని మనం నమ్ముకున్నాం. ఎవరితో చెప్పినా ఈ మాటే మనం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఇన్ని అద్భుతాలు చేస్తాడమ్మా, వీడి దగ్గరికి వెళ్తే నీకు ఇంత బంగారం వస్తుంది, ఆడి దగ్గరికి వెళ్తే ఇంత డబ్బు వస్తుంది, ఇక ఆడి దగ్గరికి వెళ్తే నీ కూతురు పెళ్ళైపోతుంది, ఇక్కడికి వెళితే నీ గర్భం తెరవబడిపోతుంది, అక్కడ ఆమె అది చేస్తుంది, ఇక్కడ ఇతను ఇది చేస్తున్నాడు. నాకు ఏది వద్దు, నాకు కావలసింది నా కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు. ఎవరు కావాలి మనకి? రక్తం కార్చిన యేసు ప్రభు. హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు, ఆయన మనకి కావాలి. ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు. నీకు వాళ్ళు ఇది చేస్తారు, వీళ్ళు అది చేస్తారు, ఎవరు ఎన్ని చేసినా నాకు ఏది వద్దు, నాకు కావలసింది నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు. అందుకని మనము ఈ విషయంలో కూడా జాగ్రత్తగా, ఎవ్వరు కూడా నేను మోసపరచకుండా ఏం చేయాలి చెప్పండి? చూచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని పేరట వచ్చి మోసపరుస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి చూచుకోవాలి. నువ్వు నమ్మిన ప్రభు పేరేంటి అంటే ప్రాణం పెట్టిన యేసు. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువ వేయబడిన యేసుని తప్ప నేను మరి ఏది కూడా మీ మధ్యలో ఎరగలేదు. ఎవరిని ఎరగాడట? సిలువ వేయబడిన యేసు. తరువాత చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనడి. చివరిగా అంటున్నాడు, ఎవరైనా బుద్ధి చెప్తున్నారు అంటే నిజంగా మీరు చంకలు కొట్టుకుని సంబరపడాలి. బుద్ధి చెప్పేవాళ్ళు మీకు మేలు చేసేవాళ్ళు, నిన్ను పొగిడి నువ్వు అన్ని విషయాల్లో అమ్మ అమ్మ అని నాన్న నాన్న అని మేగుతున్నారు అంటే వాళ్ళు నీ కీడు చేసేవాళ్ళే. తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, నీ మీద అరిచేవాళ్ళు నీకు ప్రయోజనకరమైన వ్యక్తులు. హల్లెలూయా. కాబట్టి బుద్ధి చెప్పే వాళ్ళని మీరు నిరాకరించకూడదట. ఈ మనిషి ఎప్పుడు నన్ను తిడతానే ఉంటుంది, ఆ వ్యక్తి నన్ను ఎప్పుడు అంటానే ఉంటుంది అనకూడదు. ఎందుకంటే వాళ్ళే నీ జీవితానికి గొప్ప మేలై ఉన్నారు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్కుని విన్న నీ బిడ్డలు అయ్యా తమ జీవితాలను బాగు చేసుకుందరుగాక. అయ్యా తమ జీవితాలని సరి చేసుకుందరుగాక. అయ్యా నీ వాక్యపు వెలుగులో అయ్యా నీ బిడ్డలు అయ్యా తండ్రి చీకటంతా తొలగించెదరుగాక. అయ్యా నీకు వ్యతిరేకమైనదంతా తీసివేయుదురుగాక. పరిశుద్ధపరచబడుదురుగాక. అయ్యా రూపాంతరపరచబడుదురుగాక. అయ్యా ఈ లోకంలోని బిడ్డలు యోగ్యులని, గనులని, గొప్పవారని అయ్యా గ్రహింపు కలిగి అందరుగాక. అనేకులకి ప్రయోజనకరమైన వారని, ఆశీర్వాదకరమైన వ్యక్తులని యేసునామమున గుర్తించుదురుగాక. వారిలోనూ నివసిస్తున్నావని, సంచరిస్తున్నావని, అనుక్షణం నీవే నడిపిస్తున్నావని ఎరుగుదురుగాక. ఆశీర్వదించి మేలుతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ .0072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.